Let me add your screen. మీరు ఎక్కడి నుంచి అండి? సార్ హైదరాబాద్ నుంచి సార్. కొంచెం సౌండ్ అనేది లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. పక్కన సౌండ్ లేకుండా చూడండి సార్ ప్లీజ్. టీవీ సౌండ్ టీవీ కొంచెం ఆఫ్ పండి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్. మీరు మాట్లాడండి, టీవీ తగ్గిస్తాను. ఒక్క నిమిషం సార్. అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం. దేనికోసం మీరు ఈ VR4 ను వాడారు? మీరు పొందినటువంటి ఫలితాలు ఏంటి? మీరు చెప్పిన తర్వాత ఇప్పటికి 19 రోజులు అయిందండి. మా వారి కాలు డయాబెటిక్ దీనికి వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఆ కాలు ఎప్పుడు వాస్తూ ఉండేది. 19 రోజుల నుంచి 19 అంటే రోజు మార్చి రోజు వాడాము. ఇప్పుడు కాలు వాపు అనేది అప్పుడున్న దానికంటే ఇప్పుడు తగ్గిందండి. ఓకే. కాకపోతే మోషన్ అనేది పోవాల్సినట్టుండటం పోతే అది అన్నమాట. ఇప్పుడు వచ్చిన ఎన్ని రోజులుగా వాడుతున్నాడమ్మా? 19 క్యాప్సిల్స్ వాడామండి. ఓన్లీ 19. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చి గ్యాంగ్రీనా? గ్యాంగ్రీన్ కాదండి. అంటే ఆపరేషన్ చేశారు, ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆపరేషన్ చేశారు. గ్యాంగ్రీన్ కాదు, వాపు, బ్లాక్ గా వాపు వచ్చింది. ఓకే. ఇప్పుడు పేషెంట్ మీ దగ్గర ఉన్నారా? మీ దగ్గర ఉన్నారా వాడుకున్నటువంటి ఆయన? ఉన్నారండి, అక్కడ కూర్చున్నారు, చూపిస్తారా? ఓకే సార్. ఫొటోస్ బివి రమణ సార్ కి వాట్సాప్ లో షేర్ చేశాను సార్. బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి షేర్ చేస్తాం. ఒకసారి వారితో కూడా మాట్లాడిస్తే దెన్ వినే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది సార్. చూసారా, ఆయన మీతో మాట్లాడతానంటున్నారు, మాట్లాడండి ఒకసారి. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఎన్ని రోజులుగా మీరు వాడుకుంటున్నారు? ఎలా ఉంది? అంటే నేను కరెక్ట్ గా ఎన్ని రోజుల నుంచి చెప్పలేను కానీ కొంచెం సుమారుగా ఉంది. మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. ఓకే. వాపు తగ్గింది. వెరీ గుడ్. కానీ ఏంటంటే ఈ కాలు ఇంతకు ముందు వరండాలో అటు ఇటు వాక్ చేసామండి, బాగా ఉండింది. ఇప్పుడు 2 రోజుల నుంచి ఏంటంటే కుడి కాళ్ళు బాగా సాఫీగా వచ్చేస్తుంది నడవడానికి. ఇది మాత్రం పొద్దున్నే లేయంగానే ఓ బండ మాదిరి రావట్లేదు. నాట్ ఈజీ టు వాక్. ఓకే. అంటే ఇంతకు ముందు కంటే బెటరా లేదా? కాదు, చెప్పారు. కంటి చూపు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? బాగుంది సార్. కంటి చూపు బాగు, కొంచెం అడ్వాన్స్ అయింది కూడా, బాగా చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నాం. అంతకు ముందు మీరు చదివేవాళ్ళు కాదా? అంతకుముందు చదివేవాడిని. తర్వాత అంతకుముందు 4 నెలల ముందు ఈ వార్తలు ఉంటాయి చూడండి, చిన్న అక్షరాలు వైనాడులో. అంటే బ్లాక్ లెటర్స్ కాకుండా మామూలుగా న్యూస్ ఇన్ డీటెయిల్ ఉంటుంది చూడండి, వాడు చేస్తాడు, మెన్షన్ చేస్తాడే, అవి చదవలేకపోయాను. అప్పుడు ఐ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత బాగా ఇప్పుడు చదవగలుగుతున్నా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మేడం మాట్లాడతారు సార్. 1 minute మేడం మాట్లాడుతుంది క్లియర్ గా. ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కంటిన్యూగా ఇస్తుంటే ఆయనకి హెల్త్ బాగుండటం లేదు కాబట్టి, అంటే రోజు ఇవ్వకుండా రోజు మార్చి రోజు ఇస్తూ ఉన్నాం అన్నమాట ఆ టాబ్లెట్లు. ఓకే. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలు అప్పుడు తీసిన ఫోటోకి ఇప్పుడు మీకు పంపించున్నారు కదా ఫోటోకి, తేడా ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత కాకపోతే ఈ మోషన్దే ఇబ్బంది, ఆయన రికగ్నైజ్ చేయలేకపోతున్నారు సార్. అంటే నాకు తెలుస్తుంది కదా, నేను కాబట్టి అన్ని చూస్తుండేదాన్ని. అవునండి. అప్పటికి ఇప్పటికి తేడా, ఆ వాపు తగ్గింది, ఆ బ్లాక్నెస్ కూడా తగ్గి వైట్ గా నిదానంగా అవుతుంది. మీరు చెప్పారు కదా కొంచెం టైం తీసుకుంటుంది అని. అవునండి, అదండి. చాలా సంతోషం అమ్మా. సో ఎవరికైనా మనం మీలాగా సమస్యలో ఉన్న వాళ్ళకి చెప్పచ్చు కదండి.
అవునండి, చెప్పచ్చండి. అంటే ఏంటంటే స్టామినా గనక ఉంటే, అంటే ఏజ్ అనేది చిన్న వాళ్ళైతే ఎర్లీగా రికవర్ కాగలరు. ఎస్ 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 ఎస్. కాకపోతే ఈయన ఏజ్ ఎక్కువ కాబట్టి రికవర్ కావటం కొంచెం లేట్ అవుతుంది. అయితే ఖచ్చితంగా ఇంకా రికవర్ మేము అవుతారమ్మా. వాడినవి ఇప్పుడు ఏంటంటే మీరు 19 జస్ట్ మాత్రమే 19 అంటున్నారు. మాత్రమే క్యాప్సిల్స్ వాడాము ఇప్పటి వరకు. ఉమ్, జస్ట్ ఓ. ఇందాకనే చూశాను. ఉమ్, అంటే ఆ మధ్యలో కొంచెం రెగ్యులారిటీ తగ్గింది, అయినా కూడా పని రికవరీ ఉంది. చేయటం అనేది బాగా పనిచేస్తుంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మీరు ఎక్కడి ఓకే, నుంచి థ్యాంక్స్ మాట్లాడుతున్నారు? అండి. ఆ? మీరు ఎక్కడి మేము నుంచి హైదరాబాద్, వారాసి కూడా. వెరీ గుడ్ తల్లి. మీ ఓకే. పేరమ్మా? నా పేరు, మా వారి పేరు నాగరాజ్ శర్మ, నా పేరు కనకదుర్గండి, వైఫ్ అండి. రైట్, అర్థమైందమ్మా. ఎందుకంటే ఎవరైనా మీతో మాట్లాడడానికి మీ పేరు అవన్నీ తెలుస్తుందని నేను అడుగుతున్నాను తల్లి. ఓకే, పర్వాలేదండి, పర్వాలేదు. మీరు మాకు ఎడ్యుకేట్ చేశారు, ఇందువల్ల ఇన్ని వాడాలి, ఇన్ని చెయ్యాలి అని ఎడ్యుకేట్ చేశారు. ఉమ్, నేను దాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, థ్యాంక్స్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు, ఇంత మంచి టెస్ట్